ప్రస్తుతం మనం బోడుప్పల్లో ఉన్నాము. బోడుప్పల్లో మాత్రము 2 రోజుల క్రితము ఒక ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ హాస్పిటల్లోనే అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మనకు కనపడుతూ ఉంది కదా. ఈ హాస్పిటల్లో జనగామ జిల్లాకు సంబంధించినటువంటి శృతి అనే యువతికి ఇక్కడ దారుణ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. శృతి అనే అమ్మాయిని దుర్గాప్రసాద్ అనే అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రేమ వివాహం వాళ్ళది. ఆ ప్రేమ వివాహానికి శృతి తల్లి ఒప్పుకోకపోవడంతో కూడా నిరాకరించడంతో వాళ్ళిద్దరు కూడా ఆ ఆర్య సమాజ్ లో కూడా పెళ్లి చేసుకున్నట్లుగా దుర్గాప్రసాద్ అయితే చెప్తూ ఉన్నాడు. ఓ పక్క దుర్గాప్రసాద్ కి ఇటు శృతికి ఈ మధ్య కొంచెం మనస్పర్ధలు రావడంతో కూడా చిన్న గొడవ అవడంతో ఇక్కడ శృతి తల్లి బోడుప్పల్లో ఉంటుంది. మరి బోడుప్పల్కే తీసుకొని రావడం కూడా జరిగింది. ఇప్పటికే 6 నెలల ప్రెగ్నెంట్ కూడా గర్భవతి శృతి. ఆ గర్భవతి అయినటువంటి శృతిని హాస్పిటల్ కి తీసుకురావడంతో మరి శృతి తల్లి నాకు ఇష్టం లేదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడము అని చెప్పేసి దుర్గాప్రసాద్ మీద కక్ష కట్టినట్టుగా దుర్గాప్రసాద్ చెప్తున్నాడు. కానీ ఇక్కడ శృతి తల్లి మాత్రము కాదు, నా కూతుర్ని కొట్టాడు, కడుపు పైన తన్నాడు కాబట్టి కడుపులో నొప్పి అని చెప్పేసి రావడంతో నేను హాస్పిటల్ తీసుకొచ్చాను అని చెప్పేసి ఓ పక్క శృతి తల్లి చెప్పుకొస్తా ఉంది. కానీ ఇటు శృతి మాత్రము నా భర్తతోనే ఉంటాను, తనతో విడిపోవడానికి నాకు ఇష్టం లేదు అని శృతి చెప్తుంది. ముఖ్యంగా హాస్పిటల్ వాళ్ళది చేసింది ఏంటి అంటే కూడా తను కడుపులో పెయిన్ అని చెప్పి మా దగ్గరికి వచ్చింది. వస్తే మేము గర్భస్రావం అయ్యేటువంటి టాబ్లెట్లు తనకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ నొప్పికి తట్టుకోలేక అవి అవి ఇవ్వడంతో కూడా గర్భస్రావం అయింది. మా తప్పేం లేదు, వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి, వాళ్ళ అమ్మాయి వద్దు అనుకుంది కాబట్టి మేము టాబ్లెట్లు ఇచ్చామని ఓ పక్క డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఇక్కడ దుర్గాప్రసాద్ మాత్రం ఒకటే చెప్తున్నాడు, నేను సంతకం పెట్టలేదు, నాకు ఫోన్ చేయలేదు, నాకెవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, భర్త అనుమతి లేకుండానే మా అత్తగారు మాత్రము నా భార్యకి ఈ రోజు నాకు వంశాంకురం లేకుండా నా భార్యకు గర్భస్రావం జరిపించింది. దానికి డాక్టర్లు కూడా నిర్లక్ష్యం వహించి కావాలనే వాళ్ళు గర్భస్రావం చేశారు అని డాక్టర్ల పైన, అభయ హాస్పిటల్ డాక్టర్ల పైన, ఇటు శృతి తల్లి పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇటు చూస్తే మరి ఒక పక్క డాక్టర్లేమో మాకు తెలియదు అంటున్నారు. కానీ ఇక్కడ భర్త అంగీకారం లేకుండా ఒక భార్య గర్భస్రావానికి కావాల్సిన ట్రీట్మెంట్ ని చేసే హక్కు డాక్టర్లకు లేదు. అయినప్పటికీ ఇక్కడ అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ వాళ్ళు మాత్రము ఆ అమ్మాయికి గర్భస్రావం అవ్వడానికి 3 నుంచి 4 టాబ్లెట్లు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అమ్మాయి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. జనగామ జిల్లాకి తన సొంత ఊరికి కూడా వెళ్ళడం జరిగింది. కానీ దుర్గాప్రసాద్ మాత్రము నాకు న్యాయం కావాలి, ఇటు పోలీసులు కూడా కేసు తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ డాక్టర్లను అడిగితే వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, నిర్లక్ష్యంగా కూడా లేదు, వాళ్ళ అమ్మ చెప్పిందని చెప్పేసి మేము టాబ్లెట్లు ఇచ్చాము, ఆ అమ్మాయి కడుపులో నొప్పితోటి వచ్చింది, మేము టాబ్లెట్లు ఇచ్చాము, మా తప్పేం లేదు అంటున్నారు. అంటే ఒక డాక్టర్ వృత్తి ఇదేనా? ఒక డాక్టర్ ఇటు అమ్మాయి నిర్ణయము కావాలి, అమ్మాయి అంగీకారము ఉండాలి, ఇటు అమ్మాయిని చేసుకున్నటువంటి భర్త అంగీకారం కూడా ఉండాలి. కడుపులో ఉన్న శిశువుని హతమార్చాలి అంటే వీళ్ళు డాక్టర్లకి ఏం హక్కు ఉంది? బ్రతికించడానికి ట్రై చేయాలి కానీ ఆ ప్రాణాన్ని తీయడానికి కాదు కదా. అలాంటిది ఈరోజు ఒక నిండు ప్రాణం కడుపులోనే తన పోగొట్టినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అదే విధంగా ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం కారణం అనేది కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ గర్భంలో ఉన్నటువంటి శిశువుని, 6 నెలల శిశువుని ఈ హాస్పిటల్ డాక్టర్లు వాళ్ళు డబ్బుకి ఏమన్నా ఆశపడి ఇలాంటివి చేశారా అనేది కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ శృతి తల్లి మరి దుర్గాప్రసాద్ నుంచి శృతిని విడగొడదాం అనుకుంటుందా? ఏర్పాటు చేసి తీసుకెళ్దాం అనుకుంటుందా? ఇవన్నిటిపైన కూడా ఇక్కడ పోలీసులు కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది తెలియడం లేదు. దుర్గాప్రసాద్ మాత్రం నాకు న్యాయం కావాలి, నాకు వంశాంకురం లేకుండా చేశారు, అటువంటిది ఇటు శృతి తల్లి పైన అంటే దుర్గాప్రసాద్ అత్తగారి పైన, ఇటు అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలి, తీసుకునేంత వరకు నేను మాత్రం ఊరుకునేదే లేదు అని చెప్పేసి దుర్గాప్రసాద్ ఒక పక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చింది, నా పర్మిషన్ లేకుండా ఆల్రెడీ 16th రోజు ఈవినింగ్ 8 o'clock నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది సార్. 4 doses కంప్లీట్ అయింది అమ్మాయికి.
అమ్మాయి మళ్ళీ నాకు కాల్ చేసి ఇట్లా నైట్ 12 o'clockకి కాల్ చేసింది నిన్న. నైట్ 12 o'clockకి కాల్ చేసి ఇట్లా రా, నాకు మా అమ్మ ఇట్లా చేస్తుంది, నాకు 40,000 కావాలా, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఏం ప్రాబ్లం ఉంది, నేనే ట్రీట్మెంట్ చేపిస్తా అంటే వచ్చి చూసేవారికి అబార్షన్ అని నేను ఆద్య హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసే వచ్చిన. అంటే వాళ్ళు నార్మల్గా చెప్పను అన్నారు. నేను కూడా హాస్పిటల్లోనే వర్క్ చేసా బ్రదర్, ఇట్లా వేరే మేడము కన్ఫర్మ్ అన్నది, డైలీ రెగ్యులర్ చెకప్కి నా దగ్గరికే వస్తుండే అని మాట్లాడితే సరే అన్న అని ఎందు గురించి జాయిన్ అయిందంటే అబార్షన్ కోసం జాయిన్ అయిందని చెప్పిండ్రు వాళ్ళు కూడా క్లారిటీగా. అది కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వచ్చి చెక్ చేసిన, అప్పటికి 4 pills కంప్లీట్ అయిపోయినాయి, హాస్పిటల్ వాళ్ళే ఇచ్చిర్రు. తెల్లారి ఇప్పుడు కూడా డిశ్చార్జ్ చేయరంట, 24 hours తర్వాతనే డిశ్చార్జ్ చేస్తారంట. డాక్టర్ కూడా గ్యారంటీ ఇస్తలేడు అమ్మాయికి. అమ్మాయి ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, అడ్మిట్ చేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయింది. నేను వస్తున్నాను తెలియగానే ఇక ఆమె వెళ్ళిపోయింది. అమ్మాయి ఒకతుంది, వాళ్ళ అమ్మమ్మని పెట్టి వెళ్ళింది సార్. అబార్షన్ అయితే పిల్స్ వేసుకుంది సార్, ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది, సెలైన్స్ పెట్టిర్రు, ట్రీట్మెంట్ అది 24 hours వరకు టైం ఉంటుంది సార్. ఈ టైంలోపు అబార్షన్ అవుతుంది. మొత్తం నాకు భర్త అనేది నాకు కనీసం హాస్పిటల్లో జాయిన్ అయినట్టు, కనీసం హాస్పిటల్కి వచ్చినట్టు కూడా తెలియదు సార్. 6 మ్యారేజ్ అయింది సార్, నా ఏప్రిల్ లవ్ మ్యారేజ్ సార్. అమ్మాయి వాళ్ళ అమ్మకి నచ్చదు నేనంటే. నార్మల్ 6 months అవుతుంది అమ్మాయికి కన్ఫర్మ్ అయ్యి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి. నా మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది సార్. హాస్పిటల్లో అడిగితే అమ్మాయి వచ్చింది, భర్త పర్మిషన్ అవసరం లేదు, అమ్మాయి పర్మిషన్ సరిపోతుంది. మోసేది ఆమె కాబట్టి, ఆమె చట్ట ప్రకారం మోసేది తల్లి కాబట్టి తల్లినే అడుగుతారు, తండ్రిని అడగరు, తండ్రిది ఏం అవసరమే ఉండదు అని మాట్లాడుతున్నారు హాస్పిటల్లో డాక్టర్. ఎందుకు సరే ఇల్లీగల్ అవుతుంది కదా, భర్త పర్మిషన్ కంపల్సరీ కావాలి కదా అంటే ప్రాబ్లం ఏం లేదు సార్. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే లవ్ మ్యారేజ్, అసలు మీ అమ్మ యాక్సెప్టే చేస్తలేదు నన్ను, ఇంటికి ఎందుకు పోతా అంటే దానికి గొడవ పడింది. దాని తర్వాత కాంప్రమైజ్ అయినాం, 2 days ఉంది సార్. 13th రోజు గొడవ అయింది, చిన్న ఒక దెబ్బ వేసుకున్నా, దానికి హాస్పిటల్ తీసుకెళ్ళిన, టిఫర్ స్కాన్ తీపించిన, ప్రాబ్లం ఏం లేదు, అంత క్లియర్. మళ్ళీ 16th రోజు నేను నా ప్రాపర్ జనగాం సార్, మరిగడి మాది విలేజ్లో ఊరికొచ్చినాం. ఆడ విలేజ్లో వర్క్ ఉంటే ఊరికొచ్చినామని ఎంజాయ్ చేయడానికి నేను ఊరికెళ్ళిన. వెళ్ళంగానే అమ్మాయి బట్టలు ఇట్లా అన్ని చదువుకొని, వాళ్ళ అమ్మాయి ఇట్లా ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుందని తెలిసి అమ్మాయి ఏం చేసింది, ఆటో బుక్ చేసుకొని మరీ వెళ్ళింది సార్. బట్టలు, స్కాన్ రిపోర్ట్స్, టాబ్లెట్స్ ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోయి బ్యాగ్స్ అన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి 8 o'clockకి హాస్పిటల్లో డైరెక్ట్ అబార్షన్కి రెడీ అయిపోయినారు సార్. 8 o'clock నుంచి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు సార్. సార్ సరే సార్, ఓకే సార్. హాస్పిటల్లోనే ఉంది సార్ భార్య. మీరు వస్తారా సార్? ఓకే సార్. సార్ ఎంత టైం పడుతుంది సార్? అంటే నేను ఇక్కడ ఒక్కనే ఉన్నా సార్. అట్లా అని నేను ఏమంటలేదు సార్, హాస్పిటల్ వాళ్ళందరూ నా మీదకి సీరియస్ అవుతారు, లోపలికి రా అని. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ, నేను ఒక్కనే ఉన్నా నా మీద అటాక్ చేయడానికి, వాళ్ళందరినీ తీసుకొచ్చి పైన కూర్చోబెట్టుకోరు సార్. వాళ్ళు శృతి సార్, నా భార్య పేరు శృతి సార్. ముదిరాజ్ క్యాస్టే సార్, మాకు దగ్గర రిలేషన్ అయితే ఉంటే తర్వాత ఉంటుంది. నీకు డాక్టర్ చెప్పిందా లేదా? ఇప్పుడు బేబీ కండిషన్ మాత్రం నేను క్లారిటీ ఇవ్వలేను. రేపు పోతుందా ఎల్లుండి పోతుందా 24 hours అబ్జర్వేషన్ పెట్టాలి. అబ్జర్వేషన్ తర్వాత ఏమైనా నాకు తెలియదు. మైండ్ మాత్రం డెవలప్ అవుతుందా కాదా ఓన్లీ టిఫర్ స్కాన్ 10 days తర్వాత తీద్దాము. దాంట్లో లెగ్స్, హెడ్, కాళ్ళు ఇట్లా ఏమన్నా రాకపోతే దానికి నేను చెప్తా అని చెప్పిండా డాక్టరు. హలో, బిల్లు గురించి ప్రాబ్లం కాదు, మీ అమ్మ వచ్చి మాట్లాడమను. బిల్లు గురించి నాకు బిల్లు నేను కూడా కడతా, నాకు బిల్లు కట్టడానికి బాధ లేదు. నేను బిల్లు ఎందుకు కట్టానన్నా, మీ అమ్మ వచ్చి మాట్లాడితే అమ్మ సిచ్యువేషన్ ఇది, గోళీలు వేసుకున్నావు, 4 గోళీ, నాకు 2 గోళీలు అని చెప్పినావు, డాక్టర్ దగ్గరికి పోయినాక ఏం చెప్పినావు, అదే డాక్టర్ ముందట ఏమని చెప్పినావు, హాఫ్ పిల్స్ అయినా కానీ ఒక్క గోళీ చాలమ్మా ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి,
నీది కొంచెం పిండం అనేది గట్టిగా ఉంది కాబట్టి అది పోలేదు కాబట్టి ఇంకా డోస్ పెంచుతురు వాళ్ళు, అయినా కానీ పోతలేదు. ఇంకా 24 అవర్స్ అబ్జర్వేషన్లోనే పెట్టాలంటుంది. ఇలా డిశ్చార్జ్ కూడా చేస్తా అంటలేడు. రేపు పొద్దుగాల అయ్యేది కూడా తెలియదు. దాన్ని నేను ఇంటికి తీసుకుపోయి రేపు పొద్దుగాల అబార్షన్ అవుతుంది. మళ్ళీ ఎవరికి వస్తుంది? నా మీదకే వస్తుంది కదా, నా మీదకే వస్తుంది. నువ్వు రాదు అని చెప్పినా నా మీదకే వస్తుంది. నువ్వు బాండ్ రాసిచ్చినా అని మొగనే పట్టుకుంటారు. అదే మాట నీ తల్లి వచ్చి నా బిడ్డకి ఏమైనా అయినా నాది బాధ్యత అని నీ తల్లి వచ్చి నాతోని మా అయ్యమ్మతోని ఒక మాట చెప్పిపించారనుకో, అది వేరేలా ఉంటది. నీ అంతలో నువ్వు చెప్తే నీకేమైనా అయినా నన్నే పట్టుకుంటారు. మీ మమ్మీ దగ్గర పోవుడు కాదు, మీ మమ్మీనే ఇడికి రమ్మను, ఈడ మాట్లాడదాం. నేను హాస్పిటల్ మరి నేనేం చేయాలి? మీ మమ్మీ హాస్పిటల్లో అబార్షన్ చేపిస్తుంది. మీ మమ్మీ హాస్పిటల్లో అబార్షన్ చేపించడానికి అడ్మిట్ చేస్తుంది. నేను వస్తున్నా అని తెలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫోన్లు లేపది, మళ్ళీ మధ్యలో నేనే బ్లేమ్ కావాలా? ఆల్రెడీ పాజిటివ్లో పోక్సో కేసు పెట్టినావు, అట్లా తిప్పినావు. ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టేసి వచ్చి మళ్ళీ అబార్షన్ చేయించుకుంటున్నావు. మళ్ళీ ఇప్పుడు రమ్మంటే సీదా నా మీదకే రివర్స్ చేస్తున్నావు అంతా. మీ అమ్మని రమ్మంటే రమ్మంటారు. ఎందుకు అంటే మళ్ళీ మా అమ్మ ఫోన్ లేపుతలేదు అది ఇది అని చెప్తున్నావు. అదే మాట మీ అమ్మ వచ్చి అవును నా బిడ్డకి ఇట్లా నీ వల్ల బాధ అవుతుంది, నువ్వు నన్ను బిడ్డని ఇట్లా చేస్తున్నావు అని వచ్చి చెప్పి, సరే మీ అమ్మని రమ్మను. మీ అమ్మ రాగానే నెక్స్ట్ మినిట్ నేను బోడుపల్లనే ఉన్నా. నెక్స్ట్ 2 minutesలో నేను ఉంటా. మీ అమ్మని వచ్చి మాట్లాడుకున్నాక తీసుకుపోతా.